జనగామ జిల్లా ఎనేబావి గ్రామంలో రైతు ఆత్మహత్య యత్నం చేశాడు. ధాన్యం కొనుగోలులో జాప్యంపై మనస్తాపం చెందిన పొన్నం తిరుమలేష్ ఒంటిపై డీజిల్ పోసుకున్నాడు. అది గమనించిన స్థానిక రైతులు అడ్డుకున్నారు. టోకెన్ సిస్టమ్ ద్వారా ధాన్యం కాంటా వేస్తామని చెప్పిన ఐకేపీ సెంటర్ నిర్వాహకులు తన సీరియల్ నెంబర్ వచ్చినా కాంటా వేయడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. నెల రోజులుగా ధాన్యాన్ని కళ్ళంలో కాపాడలేక విసుగొస్తుందని తిరుమలేష్ వాపోయారు. జనగామ జిల్లా ఎనేబావి గ్రామంలో రైతు ఆత్మహత్య యత్నం చేశాడు. ధాన్య కొనుగోలులో జాప్యంపై మనస్తాపం చెందిన పొన్నం తిరుమలేష్ ఒంటిపై డీజిల్ పోసుకున్నాడు. అది గమనించిన స్థానిక రైతులు అడ్డుకున్నారు. టోకెన్ సిస్టమ్ ద్వారా ధాన్యం కాంటా వేస్తామని చెప్పిన ఐకేపీ సెంటర్ నిర్వాహకులు తన సీరియల్ నెంబర్ వచ్చినా కాంటా వేయడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. నెల రోజులుగా ధాన్యాన్ని కళ్ళంలో కాపాడలేక విసుగొస్తుందని తిరుమలేష్ వాపోయారు. మొదలు పెడుతున్నారు. తర్వాత నేను చిన్న మొదలు పెట్టుకుని పోతున్నాను. ఏం చేయాలి చెప్పండి? పిల్లలు ఫీజు కట్టుకోవాలి. నేను ఏం చేయాలి చెప్పు? చాలా బతుకన్నా ఇక్కడ చెప్పండి. మరి మీరే ఏం చేయాలి చెప్పండి? 2 నెలల నుంచి పెట్టుకుని ఉంటాను. ఏం చేయాలి చెప్పండి? పిల్లలు హాస్టల్ ఉంటారు. నాకు వెనకలు ఉంటారు. మానికప్పుడు చిల్పల పల్లె పెడుతున్నారు అన్న. ఇక తీసుకొచ్చి కళ్ళపల్లె పెడుతున్నారు. మానికప్పుడు సంట్రీరా ఏనపల్లె సంట్రీ పేరురా వీళ్ళ ముందా వీళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకి నా సీరియల్ 13, 14 సీరియల్ ఉంటే 62, 23 నెంబర్ సీరియల్ పోతున్నాయి. ఇలా నిన్న ఇవాళ 151 నెంబర్ సీరియల్ పోయినాయి. ఇలా నేను చేయాలి చెప్పండి? మరి నా పిల్లలు ఫీజు కట్టుకోవాలి. నేను ఎవరికి చెప్పాలి చెప్పండి? పొద్దున బాగా నుంచి పెడతాను పెట్టుకుని వేరే వాళ్ళకి నుంచి పోయింది. ఏం చేయాలి చెప్పండి? సాగు ఏం చేయాలి? 2 నెలల నుంచి పెట్టుకుని పిల్లలు ఫీజు రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. జనగామ జిల్లా ఎనేబావి గ్రామంలో రైతు ధాన్యం కొనుగోలు లేక ఒక రైతు ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రైతాంగం పరిస్థితి ఏ విధమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి, ఏ విధమైనటువంటి ఆగోచన గోచరమైనటువంటి పరిస్థితులు ఉండేవో అవే పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి కాంగ్రెస్ సర్కార్లో రేవంత్ రెడ్డి పరిపాలనలో అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా రైతులు సంతోషంగా లేనటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైతు సంతోషంగా లేకపోగా ఒకవైపు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత గుండెపోట్లతో వడ్ల కల్లాల దగ్గరే చనిపోయేటువంటి దయనీయమైన పరిస్థితులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కనిపిస్తా ఉన్నాయి. అలాంటి పరిస్థితి జనగామ జిల్లా లింగాల గణపురం మండలం ఏనేబావి గ్రామంలో చోటు చేసుకున్నటువంటి సందర్భం. ధాన్యపు కొనుగోలులో జరుగుతున్నటువంటి జాప్యంపై మనస్తాపం చెందినటువంటి ఓ రైతు, ఆ రైతు పేరు కూడా పొన్నం తిరుమలేష్ అనే ఒక రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసినటువంటి సందర్భంలో ఆ ఆత్మహత్య యత్నాన్ని స్థానికంగా ఉండేటువంటి రైతులు, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళంతా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సందర్భంలో ఆ ఎండల తాకిడికి, ఆ ఎండల దాటికి ఒకవేళ ఆ ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి పరిస్థితులకు అతను ఒంటిపై డీజిల్ పోసుకున్న వెంటనే ఏదైనా అఘాయిత్యం జరిగితే ఆ మంటల్లో కాలిపోయి చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటో చాలా దారుణమైనటువంటి సందర్భంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు ఆయనను ఆపడం మూలంగా, ఆయనను ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకోవడం మూలంగా ఇవాళ పొన్నం తిరుమలేష్ అనే రైతు బతికి బట్ట కట్టాడని మనం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. గత 1-2 నెలల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా
ఇటు ధాన్యం కావచ్చు మక్కల కొనుగోలు జరగక కళ్ళాల దగ్గరే పడిగాపులు కాస్తున్నటువంటి సందర్భం. ఒకవైపు ఎండల తీవ్రతకు వడదెబ్బతో రైతాంగం అంతా కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కూడా మనం చూసాము. నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి నెక్కొండ మండలం అలంకారిపేటకు సంబంధించినటువంటి ఓ రైతు కూడా గుండెపోటుతో వడ్ల కళ్ళాల దగ్గరే చనిపోయినటువంటి దాఖలాలు మనం చూసాము. ఆ ఘటన జరిగినటువంటి కొన్ని గంటల్లోనే 4-5 గంటలు కూడా కాలేదు ఆ ఘటన జరిగి. ఆ ఘటన జరిగినటువంటి సందర్భం మనం చూసాము. ఈ వెంటనే జనగామ జిల్లా లింగాల గలపురం మండలం ఏనేబావి గ్రామంలో ఓ రైతు పొన్నం తిరుమలేశ్ అనే రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో స్థానిక రైతులు ఆయన అడ్డుకున్నటువంటి సందర్భం. గత నెల 15 రోజుల నుంచి కళ్ళల్లో ధాన్యం పోసి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నాం అన్నటువంటి ఆవేదన అయితే రైతులంతా వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే ఆవేదన పొన్నం తిరుమలేశ్ సంబంధించినటువంటి ఆయన ఆత్మహత్య యత్నంలో కూడా అదే బాధ కనిపించింది. ఎందుకంటే 6 కాలం కష్టించి పండించినటువంటి పంటను అమ్ముకునే విషయంలో రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే యాసంగి సీజన్ లో ఎన్నడూ లేనంత కష్టాలు అనుభవిస్తూ రైతాంగం అంతా కూడా తమ పంటలను పండించినటువంటి పరిస్థితి. వరి మనం చెప్పుకోవాల్సి వస్తే వరి నాటు వేసినప్పటి నుంచి ఆ యూరియా అందక ఒకవైపు, సాగునీరు అందక మరొక వైపు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. జనగామ ప్రాంతం అంటే చాలా కరువు పీడిత ప్రాంతంగా ఉంటుంది. లింగాల గణపురం మండలం ఇంకా దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతంగా ఉండేటువంటి సందర్భంలో ఆ కరువు బారి నుంచి బయటపడే విధంగా సాగునీటి కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోర్లు వేసుకున్నారు, యూరియా కోసం ఇబ్బందులు పడ్డారు. ఇన్ని ఇబ్బందులు పడి 6 కాలం కష్టించేటువంటి రైతు మరింత కష్టపడ్డటువంటి పరిస్థితి. యాసంగి సీజన్ లో అంత కష్టపడి పంట పండించి ఆ తర్వాత పంటను అమ్ముకునే విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నెల రోజుల నుంచి కాంటాలు కాక ఆ కొనుగోలు జరగ ఇబ్బందులు పడి చేసిన అప్పులకు పూర్తి స్థాయిలో వడ్డీలు పెరిగిపోయి మేము బతికి ఏం లాభం అన్నటువంటి ఆలోచనతో ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పొన్నం తిరుమలేశ్ సంబంధించినటువంటి ఆయన మాటలోనే మనం చూసినట్టయితే టోకెన్ సిస్టమ్ ద్వారా ధాన్యం కాంటా వేస్తామని చెప్పి 4 రోజులుగా కొనుగోలు కేంద్రం దగ్గరే ఉంటున్నాము. నిర్వాహకులు అక్కడ ఉన్నటువంటి కొనుగోలు చేసేటువంటి వాళ్ళంతా కూడా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, కాలయాపన చేస్తా ఉన్నారు. తన టోకెన్ నెంబర్ 16 వచ్చినా తనవి కాకుండా ఇతరులది కాంటా వేస్తున్నటువంటి అంశాన్ని అయితే వాళ్ళంతా ఆ రైతు తన ఆవేదన రూపంలో చెప్తున్నటువంటి పరిస్థితి. తిరుమలేశ్ సంబంధించినటువంటి టోకెన్ నెంబర్ 16 అయితే 76 అని మాట మార్చినటువంటి పరిస్థితిని కూడా తన ఆవేదన రూపంలో చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. 4 రోజులకు పైగా ధాన్య కళ్ళలోనే పెట్టి కొనుగోలు కోసం ఎదురు చూసిన తిరుమలేశ్ ఇంకా ఎన్ని నెలలు కళ్ళల్లోనే ఉంచుతారంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తా ఉంది. రైతుల గుండెలు పగిలిపోతున్నాయి ఒకవైపు, మరోవైపు ఇలాంటి ఆత్మహత్య యత్నాలు రైతును పొట్టవిడ పెట్టుకుంటున్నటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిలిచిపోతుంది చరిత్రలో అనేది కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. సునీత. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.